వాళ్ళు వింటలేరు, వీళ్ళు వింటలేరు. ఇప్పుడు ఉన్న ఆధారం కూడా పోయేటట్టున్నది. మా నాన్న ఇంటి ముందు ఉన్నాడు, ఊళ్ళో జనాలు కూడా మేము ఉంచుకోమిగా, మా మాట ఇంటనో ఇక్కడ దానం చేసుకోవాలి, ఇక్కడ మాత్రం మా మాట వినకుంటే ఉన్న శవాన్ని కూడా తీసుకోవాలంటే ఎక్కడ వేయాలన్నా? ఇది మా ఇల్లు, మా ఆయన తీసుకొచ్చిండు, ఊళ్ళో నొప్పించుకొని మేము మాట్లాడుకున్నాం. ఇది మా ఇంట్లో వీళ్ళ ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, మేము ఒక్కలం కాదు. ఇప్పుడు వాళ్ళ అన్న కూడా ఒప్పుకోలే, ఒప్పించుకున్నాడు. మా అత్త ఉంటది, మా అత్త, మా బావ, మా ఆయన, మీన ఒక్కడు కాదు కదా, ఇద్దరు పుట్టిళ్ళు. ఇద్దరు ఒప్పుకుంటేనే మా నాన్న నేసిళ్ళు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళకి మంచి కావాలి. ఇన్నిసార్లు శవాన్ని ఒక్కసారి ఎత్తారు, శవాన్ని ఇంటి ముంగట తీసుడు పెట్టుడు తీసుడు పెట్టుడు. అయితే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి మంచి కావాలి, మా పిల్లలకు మంచి కావాలి. ఇన్నిసార్లు శవం తీసుడు పేసుడు పెట్టకులన్న దయచేసి దండం పెడతానా, మీ కాళ్ళు మొక్కమన్న మొక్కుతా ప్రతి ఒక్కరి. కానీ నాన్న శవాన్ని మాత్రం అన్నిసార్లు తీసి పెట్టి చేయకల్లి. అట్లా చేస్తే మాకు మంచి కావాలి, మా నాన్న మనశ్శాంతిగా ఉండాలి, మా నాన్న ఆత్మశాంతి కావాలి అంతే. నాన్న 30 years నుంచి అక్కడ సీనియారిటీ అక్కడ నుంచే చేసిండు జాబ్ కాబట్టి నాన్న వీళ్ళ గురించి పోరాడి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. నాన్న చనిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళ కోసమే ఇంత పోరాడి ఇంత చేసిండు కాబట్టి ఆయన మనశ్శాంతి ఆయన ఆత్మకి ఉండాలని సరే ఆయనను ఓ 10 నిమిషాలు అక్కడ ఉంచితే ఆయన కూడా తృప్తిగా ఉంటుంది అన్న ఆలోచనలో మేము కూడా ఒప్పుకున్నాం. కానీ పోలీసు వాళ్ళు ప్రభుత్వాలు వీళ్ళు ఒప్పుకుంటలేరు. మేము కూడా ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు నేను ఆడపిల్లని, ఆ పిల్లగాడు ఎడ్డోడు, ఈమెడ్డిది. ఇంతమంది మా నాన్న శవం మీదకి ఎగబడతా అంటే జరగండి అంటే కూడా జరిగేంత కనికరం లేదు ఒక్కొక్కరికి. ఎవరినేమంటా నేను, ఎవరిని తిడతా? మేమే పుట్టేడు బాధలలో ఉన్నాం. ఆ బాధ కూడా చూస్తలేరు మీరు ఎవరు. పోలీసు వాళ్ళు చూస్తలేరు, ప్రభుత్వం చూస్తలేరు, వీళ్ళు ఆర్టీసీ వాళ్ళు చూస్తలేరు. ఏం చెప్పాలి? వాళ్ళు కొంచెం చెప్పారు, అది కూడా నాకు నచ్చలేదు. నేను నా మనసులో ఉన్నది చెప్తున్నా, మాకు ఇంకెక్కువనే చేయాలి ప్రభుత్వం. నేను ఆ 10 లక్షలు ఏమో ఇస్తానన్నారు, 5 లక్షలు ఇక్కడ ఎమ్మెల్యే సార్ ఇస్తానన్నాడు. అంతకు అది కూడా నాకు నచ్చలేదు. నాకు ఇంకెక్కువనే చేయాలి మా తమ్మునికి. ఇప్పుడు మా తమ్ముడు కూడా, నాకు కూడా ఆధారం మా తమ్ముడే కదన్నా. రేపు నా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా వాడే, బొల్లు పెట్టాలన్నా వాళ్ళే, ఏ చేయాలన్నా మా తమ్ముడు ముందు పడింది. నా పిల్లల పెళ్ళిళ్ళు కాదు, మా తమ్మునికి ఇంకెక్కువనే ఇవ్వాలి. మా తమ్ముడు ఏం చేస్తారో ఇక ప్రభుత్వం, ఇక మీ ఇష్టం. మాకైతే పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు ఇంత ముందు సార్ నాతో మాట్లాడారు. అమ్మ నేను నిన్న నీకు చెప్పినా కదా, నీకు చేసేటి నీకు చేస్తానన్నా కదా, తమ్ముడు చేసేటి తమ్ముని చేస్తానన్నా కదా, నువ్వు నా మాట విను, ఎవరి మాట వినొద్దు. నిన్న నేను వచ్చి మీ మాట తీసుకొని పోయినా కదా అని సార్ అన్నాడు. మరి సార్ మళ్ళీ నాకు ఒక్కసారి మాట్లాడి ఆయన ఒప్పుకోవాలని నేను అనుకుంటాను, అందరి సమక్షంలో అంతే. నాకేం చేస్తాడు, తమ్మునికి ఎత్తాడు, అమ్మున్నది. ఇప్పుడు తమ్ముడు చూసుకునే అంత అదిగా అమ్మదైతే లేదు. తమ్ముడు చూసుకునే అంత తెలివైతే తమ్మునికి లేదు. నేనే చూసుకోవాలి అమ్మని కూడా. ఏం చేస్తారో ఇక ప్రభుత్వానికే వదిలేస్తాను, ఇంకా వాళ్ళ ఇష్టం ఏం చేస్తారో. మేమేం మా ఆయన ఏం నౌకరు చేసేటోడు కాదు, మా ఆయన ఏం సాఫ్ట్వేర్ కాదు, ఆయన ఏం అడ్జస్టోడు కాదు. మేము వ్యవసాయం చేసి బతుకున్నటోళ్ళమే. మాకు ఇంత పొలం ఉన్నది, చెలుకున్నది, పత్తి వేసుకుంటాం, వ్యవసాయం చేసుకుంటాం, అది కూడా పొత్తులనే. మాకేం లేదు, అదే పొత్తులనే, అన్నదమ్ముల పొత్తులు వేసుకుంటాం ఏదున్నా. మాకు ఆధారం కూడా ఏం లేదు. తెలీదు, ఆర్టీసీ తరఫున మాత్రం వాళ్ళు ఏమన్నా ఏం వేధించాలి అనేది అయితే తెలీదు. వాళ్ళు వేధించేది ఉంటే నానెందుకు పోసుకుంటారు? వాళ్ళ కోసమే కదా పోరాడి నాన్న ఇంతవరకు తెచ్చుకున్నదంతా. వాళ్ళకు కూడా న్యాయం జరగాలి, మాకు ఒక్కలకని కాదు, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. ఇప్పుడు మా నాన్న లెక్క ఇంకో అంకులు చనిపోతారేమో, ఇంకో అంకులు ఏమన్నా చేసుకుంటారేమో. ఖమ్మంలో ఎవరో చేసుకున్నారంట, ఇవాళ ఇంకెక్కడో ఎవరో ఏమో చేసుకున్నారట. ఇట్లా ఎంతమంది ప్రాణాలు పోతారు? మా సొంటి పిల్లలు అందరికీ ఉంటారు కదా, వాళ్ళు ఎంత బాధపడాలి, వాళ్ళ భార్యలు ఎంత బాధపడాలి. ఒక ఇల్లు కాలిపోయినట్టే కదండి. ప్రభుత్వం వాళ్ళకు కూడా న్యాయం చేయాలనే కోరుకుంటాను నేను. నాన్న 4 రోజులు అవుతుంది, 4-5 రోజులు అవుతుంది. నార్మల్గానే ఫోన్ చేసిండు, ఏం చేస్తానో బిడ్డ అది అని మాట్లాడిండు. అమ్మకు ఫోన్ చేసినావా అన్నాడు. నేను ప్రతిరోజు చేస్తూనే ఉంటా, మా అమ్మకి చేస్తా. తమ్ముడు ఉండడు, హైదరాబాద్లో ఉంటాడు, ఆయన నర్సంపేటలోనే తిరుగుతూనే ఉంటాడు. ఫోన్ చేస్తూనే ఉంటా, గంట మాట్లాడతా అమ్మతోటి ప్రతిరోజు. నాన్నకు చేస్తా, మాట్లాడతా. నేను చేయకపోయినా ఆయనే చేస్తాడు. నేను ఫోన్ చేయకపోయినా డ్యూటీ ఒకవేళ హాలిడే ఉన్నది అని అంటే బండి వేసుకొని ఇక్కడికి వస్తాడు, ఏదన్నా పట్టుకొని వస్తాడు. తినేటియో అవో ఇవో పిల్లలు ఉంటారు, చిన్నమ్మాయి ఉంటుంది, పెద్ద అమ్మాయి హాస్టల్ ఉంటుంది. వచ్చి ఉండి కాసేపు మాట్లాడి ఆయన బాధో కష్టమో ఏదో, బిడ్డ నాకు ఇల్లు లేదు కదా,
తమ్ముడు ఎడ్డోడు, నువ్వు చెప్తేనే వింటాడు. ఉసుకునా నాకేమన్నా అయితే ప్రాణం గిట్లా పోతే నువ్వే దిక్కు, మంచిగా చదువుకో తమ్ముడు, మంచిగా చదువుకో అని చెప్పాలి, జాబ్ చేయి తమ్ముడు అని చెప్పాలి. నువ్వే చిన్నప్పుడు పెళ్లి చేసుకొని ఆగమాగం, మాది లవ్ మ్యారేజే, మేము ఆగమాగంలోనే పెళ్లి చేసుకున్నాం. నాకు చిన్నతనంలోనే పెళ్ళయింది, 14 సంవత్సరాలకే 15 సంవత్సరాలకే పెద్ద పిల్ల పుట్టింది నాకు. నువ్వే ఇట్లా చేసుకున్నావు బిడ్డ, నీకు కూడా నేనేం చేయలేదు. తమ్ముడు చెప్పాలి, జాబ్ చేయాలి. రేపు నీ బిడ్డ పెళ్లి చేసేటోడు వాడే, నేను బోలు పెట్టేది వాడే. నేను ఏది చేసినా రిటైర్మెంట్ అయితే ఇంకొక 3 సంవత్సరాలు అయితే నేను ఇల్లు కట్టిస్తా తమ్మునికి, నీకు కూడా డబ్బులు ఇస్తా పిల్ల పెళ్ళికి, నువ్వేమన్నా చేసుకో, పిల్ల పేరు మీద ఫిక్స్ చేస్తా, ఏదన్నా చేసుకో బిడ్డ అని చెప్పేటోడు నాన్న ఎప్పటికీ. నేను చచ్చిపోతే మాత్రం 2 మనవరాళ్ళు, అమ్మ, నేను, తమ్ముడు మీరే ఏడుతారు, ఎవరు లేరు నాకు, అవ్వలేదు అయ్యలేడని ఏడ్చేటోడు ప్రతిసారి. ఆయనకు కూడా కొంచెం బీపీ షుగర్ అటు ఇటు కొంచెం ఇక అమ్మకున్నది, ఇక వాళ్ళు కూడా కొంచెం ఏజ్డ్ అయ్యారు. ఆయన 55 years ఉంటారు. ఏం చేస్తారో మీకే వదిలేస్తాను. సో ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? మీరు అల్లుడు కదా, మీదే ఇల్లు ఇది. ఇప్పుడు ఏమనుకుంటున్నారు చివరగా? డిపోకి వెళ్ళనిస్తలేరు వాళ్ళు, సో వెళ్ళనిస్తలేరు కాబట్టి వచ్చిన పార్టీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇప్పటి వరకు వారి సహాయం కోసం మా ఆత్మశాంతి కోసం వాళ్ళు టీఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీలలో, అన్ని సంఘాలలో, ఆర్టిస్ట్ సంఘాలలో అందరూ ఇవ్వదాకా ప్రయత్నం చేశారు. ఓకే, కాలం టైం వేస్తుంది, ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా చేయి దాటిపోతుంది, ఊళ్ళో ఉన్న పరిస్థితి కూడా లేట్ అవుతే మళ్ళీ ఊళ్ళో వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ మీ ద్వారా వచ్చిన వాళ్ళ అన్ని సంఘాలకు, పార్టీలకు కృతజ్ఞతలు చేసి. న్యాయం జరగలేదు పూర్తి స్థాయిలో అంటున్నారు కదా, మరి ఎట్లా న్యాయం జరగడం కోసం ఇంత ప్రయత్నం చేసినా కూడా గవర్నమెంట్కి ఇంతవరకు స్పందన లేదు. అంతే, స్పందన లేదనే కదా మేము కొట్లాడేది. సంఘం వల్ల వచ్చిన వాళ్ళు ఇచ్చే 10+5 అదే చాలా ఎక్కువ అమౌంట్ లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు. అంతే, అంతకు మించి ఇక్కడ జరిగేది ఏం పడతలేదు. ఉద్యోగం అంటే ఎట్లా తండ్రి ఉద్యోగం కొడుకు రావాల్సిందే కదా, ఆయన విధి నిర్వహణలో చనిపోయిన ఉద్యోగం వాళ్ళు కొత్తగా ఇచ్చేది అయితే ఏం కాదు, ఏం లేదు, వాళ్ళు ఏం లేదు. కాకపోతే ఈ స్టేట్ వైజ్గా అయిన దాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు డిస్ప్లేన్ ఆగుతున్న పరిస్థితి. ఇలాంటి ప్రభుత్వానికి మనం చేసి ఇంత మా ఊర్లో ఇంతవరకు చరిత్రలో లేదు, డీసెంట్ ఊరు ఇది. ఇప్పుడు ఇలాంటి డిస్టర్బ్ లేదు. సరే, నాకు ఉన్న పరిస్థితుల్లో అక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ లేదు కదా అనే పరిస్థితులు మనం వేసుకున్నాం. దీన్ని కూడా ఇంత రాద్ధాంతం చేసి ఇంత చేసి ఛాలెంజ్గా గవర్నమెంట్ ఛాలెంజ్గా తీసుకుంది. ఒక ఆర్టీసీ కాడికి పోతా అంటే ఛాలెంజ్ తీసుకుంది. అది ఎందుకు ఛాలెంజ్గా తీసుకుంటుందో ఎందుకు తెలియట్లేదు. సో ఇక్కడ ఎవరైనా వచ్చారా ప్రభుత్వం వైపు నుంచి వచ్చి ఏమైనా పరామర్శించి వెళ్ళే ప్రయత్నం చేసిందా? ప్రభుత్వం నుంచి ఆర్డీఓ గారు వచ్చారు, ప్లస్ లీడర్ నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర ఉండే కౌన్సిలర్ మా క్యాస్ట్. ఎమ్మెల్యే రాలేదు. ఎమ్మెల్యే ఓకే.